ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు సిట్ ముందు విచారణకు హాజరు కానున్నారు. నిన్న విచారణకు పలు కారణాలతో హాజరు కాలేకపోయినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. ఇవాళ విచారణకు హాజరవుతానని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సాక్షిగా విజయసాయిరెడ్డి చెప్పే అంశాలు మద్యం కుంభకోణం కేసులో కీలకం అవుతాయని అధికారులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు. దర్యాప్తులో భాగంగా ఈ వ్యవహారం మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని నిర్ధారించారు. దీంతో ఆయనకు 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ గైర్హాజరయ్యారు. అలాగే కసిరెడ్డి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. కసిరెడ్డి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ సిట్ విచారణకు హాజరు కావాలని కసిరెడ్డి ఉపేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది సిట్. మరోవైపు మిథున్ రెడ్డికి సైతం నోటీసు ఇచ్చిన సిట్ రేపు విచారణకు రావాలని సూచించింది. గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నేడు సిట్ ముందుకు విచారణకు హాజరు కానున్నారు. నిన్న విచారణకు పలు కారణాలతో హాజరు కాలేకపోయినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. ఇవాళ విచారణకు హాజరవుతారని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సాక్షిగా విజయసాయి చెప్పే అంశాలు మద్యం కుంభకోణం కేసులో కీలకమవుతాయని అధికారులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు కీలకమైన సమాచారాన్ని సేకరించారు. దర్యాప్తులో భాగంగా ఈ వ్యవహారం మొత్తం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని నిర్ధారించారు. దీంతో ఆయనకు 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ గైర్హాజరయ్యారు. అలాగే కసిరెడ్డి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. కసిరెడ్డి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ సిట్ విచారణకు హాజరు కావాలని కసిరెడ్డి ఉపేందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది సిట్. మరోవైపు మిథున్ రెడ్డికి సైతం నోటీసులు ఇచ్చిన సిట్ రేపు విచారణకు రావాలని సూచించింది. సిట్ విచారణకు విజయసాయిరెడ్డి ఇవాళ హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. పలువురు కూడా నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, గుడ్ మార్నింగ్. ఏదైతే సిట్కి సంబంధించినంత వరకు ఈరోజు విచారణకు హాజరవ్వాలని కూడా ఇప్పటికే ఏదైతే ఎక్సైజ్ సంబంధించినంత వరకు నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి నేడు లిక్కర్ స్కామ్ కు సంబంధించినంత వరకు విచారణకు హాజరయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ కు సంబంధించి వ్యవహరించిన తీరు, అదేవిధంగా అప్పట్లో మాజీ ఎంపీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి దానికి సంబంధించి విచారణకు హాజరు కావాలని పలుమార్లు ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో నిన్న హాజరు కావాల్సినటువంటి ఈ సిట్ నేపథ్యంలో నిన్న హాజరు కావాల్సినప్పటికీ పలు కారణాలతో హాజరు కాలేదు. అయితే నేడు విచారణకు హాజరవుతానంటూ కూడా ఏదైతే సిట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అయితే మాత్రం సిట్ అధికారులు పూర్తిగా ఆయన దగ్గర నుంచి సమాచారం తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో అన్ని విధాలా కూడా ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా విజయసాయిరెడ్డిని సాక్షిగానే చూడాలనుకుంటూ కూడా సిట్ అధికారులు భావిస్తా ఉన్నారు. మద్యం కేసుకు సంబంధించినంత వరకు కూడాను గత ప్రభుత్వం ఏదైతే ఉందో
గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టేందుకైతే సిట్ అధికారులు ఇప్పటికే రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు కూడా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అయితే మాత్రం ఇప్పటికే నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో 3 సార్లు నోటీసు ఇచ్చినప్పటికీ కూడా ఆయన హాజరు కాకపోవడం, మరొక వైపు ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉండడంతో అయితే ఆయన కుటుంబ సభ్యులకి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించినంత వరకు ఉపేందర్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు. మరొక వైపు మిథున్ రెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన రేపు ఏదైతే సిట్ కార్యాలయానికి హాజరయ్యి దీనికి సంబంధించినంత వరకు విచారణ జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే నేడు జరిగేటటువంటి విచారణకు సంబంధించినంత వరకు అధికారులు విజయసాయి రెడ్డికి సంబంధించినంత వరకు కీలక పరిణామాలు ఉండబోతా ఉన్నాయి. ఇప్పటికే విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితుల్లో గైడ్ హాజరు కావడం, నేడు హాజరవుతానని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, అసలు ఈ మద్యం స్కామ్ కు సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు ఏంటి, అప్పుడున్నటువంటి అవకతవకలు ఏదైతే మేజర్ కంపెనీలకు సంబంధించినంత వరకు ఎక్సైజ్ సంబంధించి ప్రభుత్వమే ఏదైతే మద్యం దుకాణాలు నిర్వహించడం, దాంతో పాటుగా మద్యం అమ్మకాల్లో కూడా ఏదైతే ఆదాయాన్ని పెంచే విధంగా మద్యపాన నిషేధం పేరుతో ఆదాయాన్ని పెంచే విధంగా కూడా చేసినటువంటి పరిస్థితుల్లో ఎంతకి లిక్కర్ కి సంబంధించినంత వరకు ఎంత కొనుగోలు జరిగే, ఎంతవరకు క్రయ విక్రయాలు జరిగే అంశంపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉండబోతా ఉంది. మద్యానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే బ్రాండెడ్ కంపెనీలు పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిందంటూ కూడా పలు ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇంకా ఒక విజయసాయి రెడ్డితో మిథున్ రెడ్డితే కాకుండా ఎక్సైజ్ కు సంబంధించినంత వరకు ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో, ఏదైతే షెల్ కంపెనీస్ ఉన్నటువంటి నేపథ్యంలో షెల్ కంపెనీస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా గత ప్రభుత్వానికి సంబంధించినంత వరకు ఎవరైతే అనుకూలంగా ఉన్నటువంటి అధికారులకు కానీ, అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఈవేళ తుది ప్రక్రియ ఏదైతే విజయసాయి రెడ్డి ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఆయన నుంచి ఎటువంటి మాటలు రాబోతా ఉన్నాయి, లిక్కర్ స్కామ్ కు సంబంధించినంత వరకు ఎలా ఉండబోతా ఉంది, అసలు గత ప్రభుత్వంలో చేసినటువంటి విధి విధానాలపైన పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత తదుపరి విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. మరొక వైపు రేపు మిథున్ రెడ్డి కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే సిట్ కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి స్కామ్ ను బయటకు తీసుకొచ్చేందుకు ముందుకుంటానే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం సిట్ అధికారులు పూర్తిగా అధికారాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి విచారణ చేపట్టి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలను పూర్తి స్థాయిలో బయటికి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో అవలంబించిన విధానాలు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే మద్యానికి సంబంధించినంత వరకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఏదైతే దుకాణాలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అమ్మకాలు చేపట్టినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు జరిగేటటువంటి ఏదైతే అమ్మకాలు జరిగేటటువంటి విధానంలో కూడా కేవలం క్యాష్ అండ్ క్యారీ జరిగినటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ లేదంటూ కూడా ఇప్పటికీ ఆరోపణలు వినిపించినటువంటి నేపథ్యంలో దీన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపడతారు. అసలు మనీ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది, క్యాష్ ట్రాన్సాక్షన్ అది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేటప్పుడు డిజిటల్ లేకుండా క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడంపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే అవకాశం ఉండబోతా ఉంది. అసలు బ్యావరేజ్ల వరకు ఏ బ్యావరేజ్ ఎక్కడి నుంచి కొనుగోలు చేపట్టారు, బ్యావరేజ్ నుంచి ఎక్కడెక్కడి నుంచి బ్యావరేజ్కి వచ్చాయి, ఎక్కడెక్కడి నుంచి వెళ్ళాయి అనే దానిపై కూడా విచారణ ఉంటుంది. మరి ముఖ్యంగా సెల్ కంపెనీస్ ఉన్నాయి, సెల్ కంపెనీస్ ద్వారా ఈ మద్యం అమ్మకాలన్నీ కూడా గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజల్ని దీంట్లోకి తీసుకెళ్లిందంటూ కూడా చెప్తున్నటువంటి ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగే విధంగా ఉన్నటువంటి మందులను కూడా తీసుకొచ్చి కేవలం స్పిరిట్ ఉన్నటువంటి మందులు తీసుకొచ్చి అమ్మారంటూ కూడా పూర్తి స్థాయిలో గతంలో ఆరోపణలు వినిపించినటువంటి నేపథ్యంలో దానిపై కూడా విచారణ ఉండబోతా ఉంది. ఏదైతే మద్యం స్కామ్ సంబంధించినంత వరకు ఒక వ్యవహారంలో కాకుండా మద్యం అమ్మకాల నుంచి అదేవిధంగా మద్యం సేల్ ఏదైతే బ్యావరేజ్లకు వచ్చినటువంటి పరిస్థితి, సెల్ కంపెనీలకు సంబంధించినంత వరకు కానీ, మరొక వైపు మద్యపానం ఏదైతే మద్యానికి సంబంధించినంత వరకు తాగినటువంటి వ్యక్తులు చనిపోతున్న నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితులపై ఎలా ప్రభావం చూపించింది దానిపై కానీ పూర్తి స్థాయిలో సిట్ అధికారులు అయితే విచారణ చేపట్టే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ భరత్.